చూడండి, ఈరోజు అగ్రికల్చర్ లో బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఏమంటే ఒక పంట పండించాలంటే ఫర్టిలైజర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, ఇన్సెక్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్, వైరసైడ్స్, బ్యాక్టీరియసైడ్స్, నెమటిసైడ్స్, వీడిసైడ్స్, హెర్బిసైడ్స్. అట్లా వెదర్ వచ్చేసి మనకి హీట్ ఎక్కువగా ఉండొచ్చు, వర్షాలు ఎక్కువ కావచ్చు. దాని నుండి వచ్చే సమస్యలు. మళ్ళీ ఈల్డ్, మనం ఎక్స్పెక్టెడ్ ఈల్డ్, ఓ టమాటోలు ఇన్ని 1000 బాక్సులకు వస్తుందా ఒక ఎకరాకి అనుకుంటే కన్నా అది ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది వెదర్ కండిషన్స్, వేరే ఇవంతా ఉంటుంది. మళ్ళీ రేటు, మార్కెట్ లో రేట్ ఏం పలుకుతుంది అని మనకు తెలియదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సప్లై, మళ్ళీ డిమాండ్. కొన్ని ఈ రోజు ఉండే రేటు రేపు ఉండదు, రేపు ఉండే రేటు మొన్న ఉండదు, అట్లే ఉంటుంది. సో ఇది అన్నిటికీ ఫార్మర్ వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యేది మాక్సిమం. సో దీంట్లో మాక్సిమం మన కంట్రోల్లో ఏముంటది అంటే ఫర్టిలైజర్స్ జనరలీ మనం ఏం చేస్తాము, డిఏపి లేదంటే కన్నా ఆవు పేడ, ఫామ్ యార్డ్ మెనూరు అట్లా తీసుకోపోతాం కదా. దాంట్లో వచ్చేసి మాక్సిమం మన దగ్గర కన్నా ఫీల్డ్ యార్డ్ మెనూరు, ఆవు పేడ ఫుల్గా వేసుకున్నామంటే, బాగా మగ్గింది వేసుకుంటే కన్నా దీన్నే ఒక 50% తగ్గించేది. మెయిన్ ఇది ఇట్ విల్ వర్క్ ఫర్ మోర్ దెన్ 3 months. ఒక్కసారి వేసుకుంటే కన్నా బాగా కుళ్ళిండే చేసుకుంటే కన్నా గ్యారంటీ పంట కనుగబడుతుంది. ఏమీ వేరే ఫ్యాక్టర్స్ ఇంకా అంటే కెమికల్ ఫర్టిలైజర్ చేస్తే ఏమవుతుందంటే కన్నా లీఫ్ అంతా సాఫ్ట్ అవుతుంది, ఈజీగా ఇన్సెక్ట్ అంతా బయట చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆపరేషన్ అంతా అయిపోతుంది 15 days లోపల, అదంతా ఓవర్ వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి ఫీల్డ్ యార్డ్ మెన్యూర్, ఆవు పేడ ఇది బాగా మగ్గిన ఆవు పేడ వేసుకుంటే 50% తగ్గించవచ్చు. మన ఫర్టిలైజర్ పైన ఆధారపడేది తగ్గించవచ్చు. మళ్ళీ ప్రొటెక్షన్, క్రాప్ ప్రొటెక్షనే మేజర్. ఇప్పుడు ఏమంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ దానికి ముందు ఒక కథ చెప్తాను. ఎట్లంటే ఒక రైతు, నేను ఒంగోలుకు పోయింటే ఒక 3-4 నెలలకు ముందు పోయింటే, ఒక రైతు ఒక 25 acres నిమ్మ, బొప్పాయి అంటే సాగు చేస్తాడు. వాళ్ళ ఇంట్లో చూస్తే కూర్చోడానికి సరిగా కుర్చీలు కూడా లేదు. ఆ పెద్ద రైతు అంట, ఆ ఊర్లో షావుకారే. బట్ చూస్తే కన్నా వాళ్ళ ఇంట్లో కుక్కర్ కి హ్యాండ్ కూడా కనబడలేదు. ఏమో వాష్ చేస్తూ ఉంటే కన్నా ఇరిగిపోయింది, అది దాన్ని కూడా తీసుకురాదు. అయితే ఒక మూలలో చూపిస్తున్నాడు ఆ రైతు, చూడండి సార్ 50,000 మెటీరియల్ ఉంది అంటున్నాడు. ఊరికే ఫర్టిలైజర్ కెమికల్స్ అంతా తీసుకొచ్చి పెట్టుకుంటే ఏం యూజ్ అవుతుంది చెప్పండి. దానికే ఫార్మర్స్ దీంట్లో ప్రొటెక్షన్, దీంట్లో అంటే ఏది ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, బ్యాక్టీరియసైడ్స్, నెమటిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్ని మళ్ళీ వైరిసైడ్స్, ఇవన్నీ అన్నిటికీ అంగడి పైన ఆధారపడి ఉంటే కన్నా ఏమవుతుందంటే కన్నా కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్కసారికి ఒక ఎకరాకి వెళ్తే కన్నా మినిమం 3,000 రూపీస్ లేదే మందు రాదు. దాంట్లో కాంబినేషన్స్ అంతా ఇస్తారు, ఇన్సెక్టిసైడ్ ఒకటి, ఫంగిసైడ్ ఒకటి, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అని చెప్పేసి ఒకటి అంటాను. దానంతా ఫార్మర్స్ ఫార్మ్ లెవెల్లోనే చేసుకుంటే కన్నా ఆల్మోస్ట్ 30% కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గించుకోవచ్చు. అది ఎట్లా అంటే కన్నా, సపోజ్ టమాటో పెట్టుకున్నారంటే వన్స్ ఇన్ ఏ వీక్ అంతా మినిమం స్ప్రే చేసుకుంటారు. మీరు ఆయిల్స్ స్ప్రే చేసుకోవచ్చు, ఎంఎల్సి పై యాడ్ చేసి ఆయిల్స్ స్ప్రే చేసుకుంటే కన్నా ఇన్ ది మీన్ టైమ్ సపోజ్ వన్స్ ఇన్ 15 days చేసుకుంటే కన్నా ఒక ఎకరాకు మినిమం ఒక 300 రూపాయల్లోనే మందు రెడీ అయిపోతుంది అనమాట. సో లేదంటే కన్నా మీరేం చేసుకోవచ్చు అంటే కన్నా మజ్జిగ స్ప్రే చేసుకోవడం, కొన్ని ఇది ఫిష్ అమినో యాసిడ్ చేసుకోవడము, ఫిష్ లెమన్ ఎగ్ అమినో యాసిడ్ తీసుకోవడం, అదంతా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మీరు చాలా తక్కువ అంటే కన్నా ఇప్పుడు ఆయిల్ మన ఇంట్లో ఉండదు, తీసుకొస్తే కూడా లీటర్ మాక్సిమం 250 రూపాయలు ఉంటుంది అంతేనే. సో ఈ ఫంగిసైడ్ గా పనిచేస్తుంది, ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది, బ్యాక్టీరియసైడ్ గా పనిచేస్తుంది, వైరసైడ్ గా పనిచేస్తుంది. సో వన్స్ ఇన్ 15 days ఊరికి అట్లా లైట్ గా స్ప్రే చేసుకుంటే ఫార్మర్ ఇంటి అంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకుండా, ఇప్పుడు 3,000 రూపాయలు ఖర్చు చేయాలంటే 300 రూపాయల పని అయిందంటే కన్నా 2,700 రూపాయలు బ్యాలెన్స్ వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అది గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటుంది. ఏదైనా డౌట్ వస్తే మాకు ఫోన్ చేస్తే కూడా ఇటు చేసుకోండి అని కూడా చెప్పవచ్చు. సో అట్లే వెదర్,
ఇది ఇది ఈ ఫామ్ లెవెల్ కనుక చేసుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక 50% మీరు తగ్గించుకోవచ్చు. మీరే కన్నా ప్లాన్ చేసుకున్నారంటే ఏమేమి చేయాలని మేము డీటెయిల్ గా చెప్పిస్తాం. ఎవరైనా ఫోన్ చేయొచ్చు. వెదర్ వెదర్ అనేది మన చేతిలో ఉండదు. దానికే వర్షం వచ్చేసినప్ప నెక్స్ట్ డే పొద్దున్నే పోయి వందుకోటేయాలి అదంతా అంత అవసరం ఉండదు. చెట్టుకి ఇమ్యూనిటీ ఉంటే గనా ఒక రోజు 2 రోజులంతా ఏం వరి కాదు. కొన్ని ఇప్పుడంతా వచ్చేవంతా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అంతా 15 days దాకా పనిచేస్తూనే ఉంటాయి. దాన్నంతా మనము 2 రోజులకి 3 రోజులకి 5 రోజులకంతా స్ప్రే చేసి దానికి ఇదే రెసిస్టెన్స్ ఇదే గెయిన్ అయ్యే ఛాన్సెస్ వదలం. ఊరికే ఇంజక్షన్ ఇస్తూనే ఉంటాం మనం. దానికి బదులుగా మీరేం చేయాలంటే కన్నా సపోజ్ కొన్ని ఫార్మర్స్ ఏం చేస్తారంటే అయ్యో 5,000 కొట్టి మనతో కొడుతున్నప్ప కొద్దిసేపులో వాన వచ్చేసేపు పోయేసేయండి. ఫార్మర్స్ అంటే బిజినెస్ మ్యాన్ గా థింక్ చేయాలి. ఇప్పుడు 5,000 రూపాయలు అంటే కన్నా వర్షం వచ్చానంటే ఏం పర్లేదు, వర్షం వచ్చాయని ఆ తర్వాత పోయి మందు కొట్టుకోవాలి. చెట్టు ఇమ్యూనిటీ లేదు, దానికోసం ఏం చేస్తుంది రోగానికి పురుగులు ఎక్కువగా పడిపోతుండే. దానికి ఏం చేయాలంటే కన్నా ఫీల్డ్ యార్డ్ మెన్యూర్ మెయిన్ వేసుకోవాలి. సో ఇది వేసుకున్నారంటే కన్నా ఇమ్యూనిటీ బాగుంటుంది అనమాట. సో ఎంత వర్షం వచ్చినా చెట్లకి ఏం కాదు. అదే మనం యూరియా చల్లుకున్నాం అనుకోండి, డిఏపి వేసుకున్నాం అనుకోండి, జోరుగా వర్షం వచ్చిందంటే కన్నా విత్ ఇన్ 4-5 days లోనే చెట్టు అంతా కంప్లీట్ గా విల్టింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఈల్డ్ మన పైన డిపెండ్ కాదు, అది కరెక్ట్ గా చూసుకుంటే కన్నా అంటే పర్వకాలం ఉంటుంది కదా, ఆ సీజన్ చూసి వేసుకోవాలి అనమాట. ఊరికైనా నేను సమ్మర్ లో పోయి క్యారెట్ పండించేస్తాను అట్లుంటే కన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతేనే. సో ఆ ఏరియాకి ఏమేమి రాగులు వేయాలంటే కన్నా యావ టైంకి వేయాలా, శనక్కాయలు వేస్తే ఏ టైంకి వేయాలా, సో ఒకటి ఇయర్ అంతా అయ్యేది అవి. దానికోసమే ఏం చేసుకోవాలంటే కన్నా ఆ సీజన్ చూసి వేసుకోవాలి. కాస్ట్ తక్కువ అవుతుంది, పెస్ట్ ఇన్సిడెంట్స్ తక్కువ ఉంటుంది, రోగాలు తక్కువ ఉంటాయి అట్లా. మళ్ళీ రేట్ పర్టికులర్ గా రేట్ ఎంతో మనం చెప్పేకే మార్కెట్ లో ఈ రోజు ఉంటే రేపు లేదు మన్నాడు ఏమి రేట్స్ అంతా చేంజెస్ అవుతూనే ఉంటాయి. అది సప్లై పైన ప్యూర్లీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడంతాను ప్రతి ఒక్కరు ఫార్మింగ్ అని చేస్తున్నారు. అంత కార్పొరేట్ లెవెల్స్ అంతా ఫార్మింగ్ దిగేశారు. సో దానివలన మీరేం చేయొచ్చంటే ఈ రేట్ కి ఇచ్చేసుకోవాలంటే కన్నా మోనోకల్చర్ వదిలేస్తే అంటే సింగిల్ క్రాప్ పెట్టుకునేది. ఫార్మర్ సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండాలన్నమాట. ఒక 4-5 క్రాపులు ఉంటాయి కన్నా విలేజ్ సిటీకి దగ్గరగా ఉంటే వాళ్ళే పంటను పండించి తీసుకుపోయి మార్కెట్కి వేసి వాళ్ళే ఎండ్ యూజర్ కి అంటే కస్టమర్ కి కన్నా వాళ్ళే సేల్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే కన్నా ఒక ఉழవర్ సంత లేదంటే సంతలో కూరగాయల సంతలో ఒకరు ఎవరైనా పంచేని చిన్న ఒక వ్యక్తి ఒక 2,000 రూపాయలు లేని ఇంటికి వెళ్ళారు అనమాట. గ్యారంటీ ప్రాఫిట్ 2,000 రూపాయలు. అదే మనం ఏం చేస్తాము, ఒక టొమాటో బాక్సెస్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 350 రూపాయలకి పలికింది. ఇంకా 12 గంటలకంతా ఎక్కువగా ఫుల్ లారీస్ వచ్చేస్తున్నాయి అని తెలిసిన వెంటనే ఏం చేస్తారు, 250 రూపాయలు అంటాను మనం ఏం చేసేకేయాలి, ఇచ్చేసి వచ్చేయాలంటే. సో మనము వేరే వాళ్ళ పైన ఆధారపడేది చాలా తక్కువ చేసుకోవాలి. దానివల్లనే సో ఇది కొద్దిగా యోజన అందరూ టమాటో వేసినారు మనము టమాటో వేస్తామని పోయి దుంగేకింట డిఫరెంట్ గా యోజన చేసేసి ఆ ఏరియాకి ఏం స్పెసిఫిక్ క్రాప్ దానిపైన టార్గెట్ చేస్తే కన్నా కొద్దిగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే ఏదైనా డౌట్ వస్తే కన్నా కమెంట్ చేయండి, లేదంటే ఫోన్ చేయండి, నంబర్ ఇస్తాను. ఇదే నంబర్ ఫోన్ చేయండి. మీరు ఏమైనా డౌట్ వస్తే కన్నా 9141000020 మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.